హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త సినారియో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్పబోతున్నాం. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ రిపోర్ట్లో బిల్డ్ చేయాలి బేస్డ్ ఇన్ ద 4 or 5 కాలమ్స్. సో ఇఫ్ యూజర్ అనేది ఒక ఏ కాలం సెలెక్ట్ చేసుకుంటే ఆ కాలం మాత్రమే లిస్ట్ రిపోర్ట్లో డిస్ప్లే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కాలం ఉంది, ఇంకొకటి క్వాంటిటీ. ఈ కాలంలో నాకు ఏ డిస్ప్లే చేస్తే అది మాత్రమే చూపించాలి. నేను చూపిస్తాను, ఒకసారి రన్ చేసి మీకు ఈజీగా అర్థమవుతుంది. సపోజ్ ప్రొడక్ట్ లైన్, ప్రొడక్ట్ టైపు, ప్రొడక్ట్, క్వాంటిటీ అనే 4 కాలమ్స్ ఉన్నాయి. సో యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 3 కాలమ్స్ ఉన్నాయి. ప్రొడక్ట్ లైన్, ప్రొడక్ట్ టైప్, ప్రొడక్ట్. సపోజ్ నేను ప్రొడక్ట్ టైప్ చూసుకున్నాను అనుకో, అక్కడ నాకు ప్రొడక్ట్ టైపు దాని యొక్క క్వాంటిటీ మాత్రమే డిస్ప్లే అవ్వాలి. చూడండి ఇక్కడ ప్రొడక్ట్ టైపు, క్వాంటిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రొడక్ట్ చూసుకున్నాను అనుకో, ప్రొడక్ట్, క్వాంటిటీ మాత్రమే రావాలి ఇలా. సో డైనమిక్గా మ్యాక్రోతో ఎలా చేయాలి అనేది ప్రాసెస్. ఒక్కోసారి ఇంటర్వ్యూ క్వశ్చన్లో కూడా అడుగుతుంటారు వాట్ ఈజ్ మ్యాక్రో అని. సో అలాంటప్పుడు మనం ఈజీగా చెప్పగలం. ఒకసారి నేను చూపిస్తా ప్రాసెస్ ఎలా చేయాలని. సపోజ్ మనం ఆల్రెడీ నేను ప్యాకేజీ గ్రేట్ అవుట్వర్స్ అనేది తీసుకున్నాను మనకి టైం సేవింగ్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బిల్డ్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం క్వైరీ బిల్డ్ చేద్దాం. ప్రోడక్ట్, ఇంకొకటి క్వాంటిటీ తీసుకుందాం. క్వాంటిటీ ఇలా తీసుకున్న తర్వాత మనం ఈ లిస్ట్ రిపోర్ట్లో ఒక క్వాంటిటీ మాత్రమే తీసుకుందాం. మిగతా అన్నీ మనకి డైనమిక్గా కావాలి కదా, అందుకని నేను ఇలా చేస్తున్నా. ఒక క్వాంటిటీ తీసుకున్నా. తర్వాత మనం ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేద్దాం, ఎందుకంటే యూజర్ ప్రాంప్ట్లో చూజ్ చేసుకోవాలి డైనమిక్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వాల్యూ ప్రాంప్ట్ తీసుకున్నా. ఇక్కడ మనం పారామీటర్ నేమ్ డైనమిక్ అని ఫినిష్ కొడదాం. ఓకే, ఇక్కడ మనం స్టాటిక్ చాయిస్లో ఆ 3 యొక్క కాలమ్స్ పేర్స్ అనేది మెన్షన్ చేయాలి. సపోజ్ ఇక్కడ ఏంది, ఫస్ట్ ప్రొడక్ట్ లైన్ అనుకుందాం. ప్రొడక్ట్ లైను, ప్రొడక్ట్ టైపు. అక్కడ ఈ కాలం పేరు అనేది ఏదైతే ఉందో అదే ఇక్కడ మెన్షన్ చేయాలి, లేకపోతే డేటా అనేది మళ్ళీ కరెక్ట్ డేటా అనేది ఫెచ్ అవ్వదు. కంపల్సరీ అక్కడ ఏదైతే కాలం పేరు ఉందో అదే కాలం ఇక్కడ మెన్షన్ చేయాలి. ప్రోడక్ట్. ఓకే, మనం 3 కాలమ్స్ అనేవి ఇచ్చేసాం. ఓకే, సో ఇది అయిపోయింది. స్టాటిక్ సైజ్ ఇచ్చాము. ఇప్పుడు మనం క్వైరీలోకి వెళ్ళి మన కాలం డైనమిక్గా ఒక కాలం మనం ఎలా యూజ్ చేయాలి మ్యాక్రో తోటి. సో ఇక్కడ మనం డేటా ఐటెం పేరు డైనమిక్ కాలం ఇక్కడ ఆల్రెడీ చేసింది. ఓకే, ఇప్పుడు మనకి మ్యాక్రో అనేది స్టార్ట్ హ్యాష్తో అవుద్ది, ఎండ్ కూడా హ్యాష్తో అవుద్ది. ఫస్ట్ మనం ఇది యాడ్ చేద్దాం. తర్వాత ప్రాంప్ట్ ఇలా రాయగానే మీకు కింద దాని యొక్క సింటాక్స్ అనేది వస్తుంది. ప్రాంప్ట్ నేము, డేటా టైపు, టెక్స్ట్, క్వాలిటీ ఐటమ్ ఇలా. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింద ఒకటి చూసినా కానీ మీరు దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుంటారు. ఇక్కడ ఇది కొంచెం చూడండి, హ్యాస్ ప్రాంప్ట్. ఇక్కడ మనం ఈ కంట్రీ ప్రాంప్ట్ అనేది పారామీటర్ నేమ్. ఓకే, పారామీటర్ నేము, తర్వాత దాని యొక్క డేటా టైపు, తర్వాత ఈ కంట్రీ ప్రాంప్ట్లో కూడా అతనికి కంట్రీ కెనడా మాత్రమే డిస్ప్లే కావాలి, అందుకని ఇలా రాశాడు. ఓకే, మనం చూద్దాం. ఇప్పుడు సపోజ్ మనం ఆల్రెడీ ఒక పారామీటర్ అనేది క్రియేట్ చేసాం. సో ఇది ఇక్కడ చూడండి డైనమిక్. సో ఇలా వచ్చినప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఎలా ఉంది, ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ అనేవి లేవు. చూడండి ఇక్కడ పారామీటర్ నేమ్కి, అది ఇంపార్టెంట్ థింగ్. ఒకవేళ మీరు ఇలా క్వశ్చన్ మార్క్స్ ఉంటే అది వర్కౌట్ అవ్వాలి. సో మనం క్వశ్చన్ మార్క్ తీసేసి ఇలా కోలన్స్ అనేవి యాడ్ చేయాలి. తర్వాత డేటా టైప్, ఇక్కడ డేటా టైప్ మంది ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నిటికి కలిపి టోకెన్ అనేది ఇద్దాం. టోకెన్ అనేది ఏంటంటే ఈ డేటా టైప్ అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో అందుకని నేను టోకెన్ ఇచ్చా. ఈ టోకెన్కి కూడా ఈ కోలన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట, కంపల్సరీగా యాడ్ చేయాలి. సో ఇక్కడ మళ్ళీ మనం మ్యాక్రో అనేది హ్యాష్తో స్టార్ట్ అవుతుంది, హ్యాష్తో ఎండ్ అవుతుంది కాబట్టి ఇలా రాసి, ఇది దీని యొక్క సింటాక్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఓకే అవుద్ది, కానీ మనం ఇక్కడ ఎస్బి అనేది యాడ్ చేయాలి. ఎస్బి ఏంటి అసలు చెప్తాను.
నిమిషం. ఇక్కడ మనం ఎస్బి యాడ్ చేయాలి. ఎస్బి అంటే నథింగ్ బట్ స్క్వేర్ బ్రాకెట్స్. ఇది ఎందుకు యాడ్ చేస్తాం? ఓకే, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి అక్కడ నేను స్టాటిక్ చాయిస్లో ఏమి ఇచ్చాను, ప్రొడక్ట్ లైన్, ప్రొడక్ట్ టైపు, ప్రొడక్ట్ అని ఇచ్చాను. యాక్చువల్గా మనం ఎప్పుడైనా కానీ ఒక కాలం ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం అనుకో, చూడండి ఇక్కడ ఏమొస్తుంది మనకి స్క్వేర్ బ్రాకెట్తో వస్తుంది. స్క్వేర్ బ్రాకెట్ అక్కడ మనం స్టాటిక్ చాయిస్లో యాడ్ చేసినప్పుడు మనం ప్రొడక్ట్ లైన్ రాసినాం కదా, ఇక్కడ ఇలా రాస్తే ఏమిటంటే ఈ ఎస్బి రాస్తే మ్యాక్రో అనేది స్క్వేర్ బ్రాకెట్ అంటే ఆ కాలంలో ఉన్న రికార్డ్స్ని స్క్వేర్ బ్రాకెట్స్గా ఫెచ్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ మనం వాల్యుయేట్ చేస్తాం, మీకు రన్ చేస్తే అర్థం అవుద్ది ఎందుకు ఇచ్చామనేది. ఓకే, నో ఎర్రర్, ప్రాంప్ట్ టు ఓకే డైనమిక్ కాలం. ఇప్పుడు ఈ కాలం అనేదాన్ని మనం లిస్ట్ రిపోర్ట్లో యాడ్ చేయాలి. డైనమిక్ కాలం ఉంది కదా, ఇక్కడ మనం యాడ్ చేద్దాం. సపోజ్ మళ్ళీ ప్రాంప్ట్కి ఇంకో విషయం ఏంటంటే మనం ఇక్కడ ఆటో సబ్మిట్ ఎనేబుల్ చేయాలి. ఎందుకంటే మనకి రిపోర్ట్ రన్ చేసినప్పుడు అక్కడే మనకి డిస్ప్లే అవ్వాలి కదా, ఆటోమేటిక్గా రికార్డ్స్ అనేవి అప్డేట్ అవ్వాలి. అందుకని ఆటో సబ్మిట్ అనేది ఆన్ చేస్తాం. ఇక్కడ చూడండి డైనమిక్ మనకి ఏమి కాలమ్స్ ఉన్నాయి, ప్రొడక్ట్ లైన్, ప్రొడక్ట్ టైపు, ప్రొడక్ట్ మనం ఆల్రెడీ అక్కడ ఇచ్చాము. సపోజ్ నేను ప్రొడక్ట్ లైన్ చూస్ చేసుకున్నాను. ప్రొడక్ట్ లైన్ చూస్ చేసుకుంటే నాకు ప్రొడక్ట్ లైన్ క్వాంటిటీ మాత్రమే డేటా రావాలి. ఇక్కడ చూడండి ప్రొడక్ట్ లైన్లో కంపెనీ ఎక్విప్మెంట్, గోల్ఫ్ ఎక్విప్మెంట్, అది తర్వాత క్వాంటిటీ డేటా. ఇప్పుడు అర్థమైందా మనం ఎందుకు ఇచ్చామంటే స్క్వేర్ బ్రాకెట్ అనేది, అక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఇవ్వడం వల్ల ఆ కాలంలో ఇక్కడ డేటా అనేది ఫెచ్ అవుద్ది. ఫెచ్ అయ్యి మనకి ఇలా చూపిస్తుంది. సపోజ్ నేను ఇంకొకటి ప్రొడక్ట్ టైప్ చూస్ చేసుకుంటా, ప్రొడక్ట్ టైప్ డేటా క్వాంటిటీ రావాలి, ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యి రావాలి. చూడండి ప్రొడక్ట్ టైపు తర్వాత ఇక్కడ చూడండి ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఒక ఇష్యూ ఉంది, డైనమిక్ కాలం అని చూపిస్తుంది కానీ ఇక్కడ మనకి ఏం రావాలి, ప్రొడక్ట్ టైప్ అనేది రావాలి. సో అదొక ఇష్యూ, మనం దాన్ని ఫిక్స్ చేయాలి. ఇప్పుడు మనకి మనం ఏదైతే అనుకున్నామో అదే వస్తుంది, కాకపోతే ఇక్కడ మనకి కాలం టైటిల్ అనేది ప్రొడక్ట్ టైపు చూస్ చేసుకుంటే ప్రొడక్ట్ టైప్ రావాలి, ప్రొడక్ట్ చూస్ చేసుకుంటే ప్రొడక్ట్ రావాలి, ప్రొడక్ట్ లైన్ చూస్ చేసుకుంటే ప్రొడక్ట్ లైన్ రావాలి. రికార్డ్స్ అన్నీ ఓకే అవుతున్నాయి కానీ ఇక్కడ హెడ్డింగ్. సో దానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ సపోజ్ ఇక్కడికి వచ్చి మనం ఈ లాక్ ఉంది కదా, ఈ లాక్ని ఎనేబుల్ చేయాలి. తర్వాత ఈ కాలం యొక్క ఇది ఉంది కదా డేటా ఐటమ్ లేబుల్, సోర్స్ టైప్ని మనం ఏం చేద్దామంటే రిపోర్ట్ ఎక్స్ప్రెషన్ కింద మార్చి ఇక్కడ మనం ఏం చేద్దామంటే పారామీటర్ అనేది పాస్ చేస్తాం. పారామీటర్ అనేది పాస్ చేస్తాం. ఇది ఏం చేస్తుందంటే నువ్వు వాల్యూ ప్రాంప్ట్లో ఏదైతే సెలెక్ట్ చేసుకుంటావో కాలం, ఆ కాలం పేరుని అనేది అక్కడ డిస్ప్లే చూపిస్తుంది. సపోజ్ ఓకే ఇలా చేసాము, ఇక్కడ ఇలా వచ్చింది కదా, చూడండి ఒకసారి రన్ చేస్తే మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ నేను ప్రొడక్ట్ లైన్ చూస్ చేసుకున్నానంటే ఆ కాలం హెడర్ కూడా ప్రొడక్ట్ లైన్ రావాలి. సో అందుకని మనం ఆడ యాడ్ చేసాం. చూడండి ఇప్పుడు వస్తుంది, చూడండి ఇక్కడే వచ్చింది, మనం ఏదైతే ఆడ చూస్ చేసుకున్నామో ఇక్కడ కూడా అదే వచ్చింది ప్రొడక్ట్ లైన్. ఇప్పుడు మన ప్రొడక్ట్ లైన్ డేటా వచ్చింది, క్వాంటిటీ డేటా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మనం ప్రొడక్ట్ టైప్ చూస్ చేసుకుందాం. ఇక్కడ ప్రొడక్ట్ టైపు, క్వాంటిటీ. సపోజ్ మళ్ళీ ఇంకా ప్రొడక్ట్ చూస్ చేసుకుందాం, ప్రొడక్ట్, క్వాంటిటీ. ఓకే ఇది యూజర్ రిక్వైర్మెంట్ ఏంటంటే 4-5 కాలమ్స్ ఉన్నప్పుడు యూజర్ ఏ కాలం సెలెక్ట్ చేసుకుంటే ఆ కాలంకి సంబంధించిన డేటా మాత్రమే రావాలి. ఏంది బై యూజింగ్ ద మ్యాక్రో. మ్యాక్రో అంటే నథింగ్ బట్ రన్ టైమ్ డైనమిక్ ఫిల్టర్. ఒక్కోసారి ఇంటర్వ్యూలో డెఫినేషన్ కూడా అడుగుతుంటారు, నువ్వు ఎప్పుడైనా మ్యాక్రో యూజ్ చేసావా, మ్యాక్రో ఏ విధంగా యూజ్ అవుద్ది అలా. సో అలాంటప్పుడు మీరు ఇంటర్వ్యూకి దాని యొక్క డెఫినేషన్ చెప్పి ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా చెప్పినా కానీ ఇంటర్వ్యూ సాటిస్ఫై అవుతుంది. మ్యాక్రో అంటే ఇది ఓకే, తనకి బేసిక్ ఐడియా ఉంది. అది ఫ్రెండ్స్, ఐ థింక్ మీ అందరికీ ఈజీగా అర్థమైంది అనుకుంటాను. ఒకసారి వీడియో చూడండి, అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.